ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. నిన్నటి పారాయణంలో మనం రామావతారం అంతర్గతంగా గురువుగారి యొక్క గొప్పతనం గురించి, గురువుగారి విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం. పద్మపాదాచార్యుల వారి పేరు అంత చిరస్థాయిగా ఉండిపోవడానికి గురువుగారి యొక్క మీద ఉన్నటువంటి, ఆయన మాట మీద ఉన్నటువంటి నమ్మకమే కారణమైంది. శంకరులు స్నానం చేసి నదికి ఇటువైపు ఉన్నట్ట. ఏదో కారణంతో పద్మపాదాచార్యుల వారు గంగానదికి అటు వెళ్ళారు. శంకరులు స్నానం చేసి బట్టలు కట్టుకోవడానికి ఇలా రా అని పిలిస్తే అటువైపు గంగ మీద నుండి దారి ఉంది. యథాలాపంగా ఇలా రా అని చేతితో సంజ్ఞ చేస్తే అది శాసనం కదండి. అలా రాను అని నీటి మీద నడిచి అలా తిరిగి వచ్చేస్తే దూరం అవుతుందేమో అని నీటి మీద నడిచి వచ్చేసట ఆయన. గురువు మాట మీద నమ్మకంతో నీటి మీద నడిస్తే ఆయన పాదాలు మునిగిపోకుండా గంగలో నుంచి పద్మాలు పుట్టుకుని వచ్చి ఆయన పాదాలను వహించాయి కనుక ఆయనకు పద్మపాదాచార్యుల వారు అని పేరు వచ్చింది. అది గురుతత్వం అంటే. గురువుగారిని గురువుగారు అని పిలవడం కాదు, గురువుగారు ఒక మాట చెప్పారు అంటే పాటించడమే. అత్యంత ఇష్టమైన విషయమైనా గురువుగారు చెయ్యవద్దు అంటే ఎందుకు అని అడగకుండా ఊపిరి ఉన్నంత వరకు చేయకుండా ఉండడమే గురువుగారి మీద ఉండేటటువంటి భక్తి. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. గురువుగారు ఎందుకో వద్దనన్నారు, అది మనకు శ్రీరామరక్ష అయింది అని నమ్మాలి. గురువు ఉద్ధారకుడు, అది మనల్ని రక్షిస్తుంది. గురి లేకపోతే ఎంతటి మహానుభావుడైనా మనకి రక్షకుడు కాలేడు. విద్యాభ్యాసానికి అర్థమేమిటో రాముడు లోకానికి నేర్పాడు. విద్యాభ్యాసం అంటే పాఠం నేర్చుకోవడం కాదు, గురువు పట్ల వినయంతో ఉండటం. అంతేగాని ఈ రోజుల్లో మన సినిమాల్లో చూసినట్టుగా గురువుగారి మీద జోకులు వేసేసుకోవడం, గురువుగారిని ఏదో ఒక మాట అనడం, పేరు పెట్టి పిలవడాలు. అసలు తండ్రిని తల్లినే పేరు పెట్టి పిలిచి తల్లి దగ్గర మీ ఆయన ఇలా అన్నాడు, మీ ఆయన ఏం చేశాడు అని ఆ హీరోలు అలా మాట్లాడుతుంటే మనందరం డబ్బులు పెట్టి చూసి మన పిల్లలకి కూడా చూపించి అవే నేర్పిస్తున్నాం. కాబట్టి ఇటువంటివి వాళ్ళు అసలు తీయనకూడదు, మనం చూపించనకూడదు. అది సరదాగా వాళ్ళు అన్నారనుకుని రేపొద్దున ఒక్కసారి సరదాగా మనతోటి మన పిల్లవాడు మీ ఆయన అలా చేశాడేమిటి అని అన్నాడే అనుకోండి, అది మహాపాపంగా పిల్లవాడికి అంటుకుంటుంది. మనకి ఏమవదు, వాడి భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి అటువంటి సినిమాలు, అటువంటి సీరియల్స్ ఉన్న ఈ రోజుల్లో ఈ రామాయణం అంతర్గతంగా గురువుగారు చెప్పినటువంటి విషయాలు, లేదా రామాయణ భాగవతాలు, మహాభారతం ఇలాంటి పుణ్యమైనటువంటి పురాణ కథలు మనం పిల్లలకి కనుక అప్పుడప్పుడు చెబుతూ ఉంటే, పోనీ రోజు నిత్యము కాకుండా అసలు నిత్యము కూడానండి ఒక అరగంట పావుగంటో ఆ విషయాలు చెప్పేటట్టుగా అలవాటు చేస్తే ఒక 5-6 రోజులు అయ్యేసరికి వాళ్ళే ఇంట్రెస్ట్ పెరిగి అమ్మ నేను ఈ విషయం ఇంతవరకు చెప్పావు కదా ఇంకొంచెం చెప్పేయి అని అంటారు. అందుకే పూర్వం అన్నం పెట్టేటప్పుడు మంచి మంచి కథలు అవి చెప్తూ అన్నాలు పెట్టేవారు. ఇలా టీవీలు, సెల్ ఫోన్లు ఇచ్చేసి యూట్యూబ్లు చూడమని చెప్పేసి ఓ పని అయిపోతుందని వాడు ఏం తింటున్నాడో కూడా తెలియకుండా, రుచి ఏమిటో కూడా తెలియకుండా, మనం ఒకవేళ ఏం తిన్నావమ్మా, ఏం తిన్నావు నాన్న భోజనంలో అని అడిగామనుకోండి, అమ్మ ఏం కూర పెట్టావు ఇవాళ అని అడుగుతాడు వాడు. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పిల్లలకి ఇటువంటి మంచి విషయాలు, గురువుగారంటే ఎవరు, గురువు అంటే ఈ రోజుల్లో టీచర్ అంటున్నారు, టీచర్నైనా సరే ఎంత మర్యాదగా చెప్పాలి, ఎంత మర్యాదగా పిలవాలి అన్నది ఆ ప్రిన్సిపాల్ మేడం చెప్పింది అంటూ ఉంటారు, చెప్పింది చేసింది ఆ సార్ వచ్చాడు అంటూ ఉంటారు. వెంటనే మనం ఆ సార్ వచ్చాడా అని మనకు వచ్చాడు అనకూడదమ్మా, వచ్చారు అనాలి అని మనం 4 సార్లు పిల్లలకి చెప్పామనుకోండి చిన్నతనంలోనే, వాళ్ళకి అది అలవాటైపోతుంది. అంతేగాని ప్రతి వాడిని వచ్చింది వచ్చాడు అని, తనతో తన గురువు ఉపాధ్యాయులు, టీచరు, సారు, అది కాకుండా తనకంటే ఎన్ని సంవత్సరాల పెద్దవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఎల్కేజీ యూకేజీల్లోంచే మనం నేర్పించాలి వాళ్ళకి, పిల్లలకి టీచర్ని సార్ని మర్యాద ఇవ్వాలి. వచ్చారు అనాలి, వచ్చింది అనకూడదు, వచ్చాడు అనకూడదు అని చెప్పాలి. మేడం చెప్పారు అనాలి, మేడం చెప్పింది అనకూడదు అని. మనం కూడా మీ మేడం చెప్పారా అమ్మా, మీ మేడం గారు చెప్పారా అన్నట్టుగా అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో గురువుగారు అనట్లేదు కదా, టీచర్ అని కూడా మానేశారు, మ్యామ్ అంటున్నారు. కాబట్టి అలా చెప్పారా అని, మీ మేడం చెప్పిందా అని మనమే అంటే చెప్పింది అని వాళ్ళు అంటారు. కాబట్టి మనం మర్యాదగా మాట్లాడడం ఎలాగా అన్నది పిల్లలు ఎదురుగుండా మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి వస్తుంది. అంతేగాని మనమే ఏదో ఒకటి మాట్లాడేసి వాళ్ళని నువ్వు మర్యాద నేర్చుకో అంటే వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి రాముడు విద్యాభ్యాసానికి అర్థం ఏమిటి అన్నది లోకానికి నేర్పించాడు. అలాగే మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పుట్టినరోజు నాడు పూలదండలు వేస్తుంటే ఆయన అన్నట్ట, నాకు పూలదండలు వేయడం కాదు, దీనిని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అంటే వీధిలోకి వెళ్ళి వాళ్ళందరికీ దండలు వేసి ఆ గురువుగారులందరికీ పూజలు చేయమని కాదు. ఆ రోజు మన కుటుంబంలో పుట్టిన పెద్దలలో ఒకరుగా గురువుని స్వీకరించమని పిల్లలకు నేర్పే రోజు. మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదో చదువుకోవాలని ఉందని చెప్తే ఏది చదువుకోవాలో మన దక్షతను బట్టి నిర్ణయించి అది చదువుకుంటే వృద్ధిలోకి వస్తామని అంటారు. గురువుని కేవలం జీతం పుచ్చుకుని పాఠం చెప్పేవాళ్ళ చూడకూడదు. తల్లిదండ్రులతో సమానంగా తన జీవితాన్ని దిద్దగలిగిన కర్తవ్యనిష్టతో వ్యక్తిగా పెద్దరికం ఇచ్చి ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోవాలి అని ఆయన ఉద్దేశం. అందుకని ఆయన నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని చెప్పేసి అన్నారు. రామాయణంలో రామచంద్రమూర్తి మనకి నేర్పారు అది. గురువు విద్య నేర్పారు, మనం నేర్చుకున్నామని కాదు. గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు శిష్యునికి ఉండవలసిన ప్రథమ లక్షణం వినయం. వినయం దేనివల్ల వస్తుంది అంటే మనం లఘువు అన్న భావన ఉంటే వస్తుంది. ప్రహ్లాదుడుగా ఏమన్నాడండి, గురువుగారికి అన్నీ తెలుసు, నాకేం తెలుసు అన్నవాడు లఘువు. అలాగే అన్నాడు ఆయన. లఘువుగా నిలబడినవాడు, ముందు కూర్చున్నవాడు గురువు. గురువుగారికి ఏం తెలుసు అని ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ఆయనని పనికిమాలిన వాడిగా వినోదానికి చూపించడం మొదలుపెట్టి ఆయన జీవితాన్ని అసహ్యకరంగా చూపించి తప్పుడు మార్గంగా ప్రచారం చేస్తే గురు శిష్యుల మధ్య వినయం ఎలా ఉంటుందండి? వినయం లేని విద్య జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి పనికిరాదు. ఇప్పటికీ కొంతమంది మహాత్ములు గురువు పేరు చెబితే నేల మీద పడిపోయి దండం పెడతారు, నమస్కారాలు పెడతారు. ఆయన పేరు చెబితే కళ్ళు చెమర్చి నోటి మాట రాక గద్గదలైపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందరో ఉన్నారండి. గురువు అంటే గురువు గారే. కాబట్టి రామచంద్రమూర్తి అలా ప్రవర్తించి లోకానికి నేర్పాడు గురువు అంటే ఎవరు, ఏ గురువు గారితో ఎలా ఉండాలి అని. అసలు రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పని విషయం అంటూ ఏమీ లేదు. మన కుటుంబ సంబంధాలతో చెప్పాలంటే ఒక తమ్ముడితో ఎలా ఉండాలి, అన్నగారితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, మామగారితో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, అన్ని విషయాలు తెలియాలి అంటే మనం ఒక్క రామాయణం ఒక్కసారి చదివి దాన్ని మనసులో అలా జ్ఞాపకం ఉంచేటట్టుగా మనస్సు పెట్టి చదివామనుకోండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఆహా, మనం ఇలా బతుకుతున్నామా, ఎలా బతకాలి అన్నది రామాయణంలో చూసి నేర్చుకోవాలా అనిపించేటట్టుగా ఉంటుంది అది. కాబట్టి రామావతారం ఉన్నంత దగ్గరగా నేర్పినంత గొప్పగా ఏ అవతారం చెప్పలేదు. మిగిలిన అవతారాలలో బోధ అనేదే ఉంది. రామావతారంలో అలా కాదు. రాముని కదలికలను చదువుతూ ఉంటే బతుకంటే ఇలా బతకాలి అనిపిస్తుంది. భార్య దగ్గరికి వెడితే ఒకలా మాట్లాడతాడు, అన్నదమ్ముల వద్ద వాళ్ళ అన్నదమ్ములతోటి ఎలా మాట్లాడాలి ప్రేమగా అన్నట్టుగా అలా మాట్లాడతాడు. గురువు దగ్గర పొద్దిగ్గా మాట్లాడతాడు. రాముని దగ్గర ఉన్నవాడికి కూడా ఆ లక్షణం ఉంటుంది. రాముడితో స్నేహం చేసిన వాళ్ళు రాముడికి దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా ఆ లక్షణం ఉంటుంది అంటారు. చూసారా, సావాసం అనేది చేస్తే అలాంటివి నేర్చుకోవాలి, అంతేగాని వాళ్ళలో ఉన్నటువంటి తప్పుడు లక్షణాలను చూసి మనం నేర్చుకోవడం కాదు. అసలు రాముడు కొంతమంది దగ్గర అసలు మాట్లాడు, అసలు ఈయనకి ఏమైనా తెలుసా, మాట్లాడడం వచ్చా అన్నట్లుగా ఉంటుంది. 24,000 శ్లోకాలు చదివినా రామావతారంలో రాముని గొప్పతనం ఎక్కడ ఉంది అంటే, ఎప్పుడైనా నోరు విప్పి మాట్లాడవలసి వస్తే రాముడు 2 మాటలు మాట్లాడతాడు. ఇది ఋషిప్రోక్తం అంటాడు. ఋషిప్రోక్తం అంటే పెద్దలైన వారు ఇలా చెప్పారు అంటాడు. లేకపోతే ఇది శాస్త్రప్రోక్తం అంటాడు. శాస్త్రం అలా చెప్పింది అంటాడు. ఏది నిర్ణయం చేసినా పెద్దలు చేసిన నిర్ణయాలు ఏముండేవో, శాస్త్రం ఏది చేసిందో అది తనకు అవసరం తప్పితే తన సొంత బుద్ధితో నిర్ణయాలు చేయడం అనేది రాముడి జీవితంలో లేదు. అందుకే దానికి రామరాజ్యం అని పేరు. అది రాముడికి ఒక్కడికే సాధ్యం, ఇంకెవ్వరికీ కాదు. ఎక్కడ బాగా పరిపాలన జరిగినా రామరాజ్యం అంటారు. అంటే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కనుక రామరాజ్యం కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలన చేసిన కారణం చేత ఆయన చేత పరిపాలించబడుతున్న వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బ్రతికిన తృప్తితో ఉంటే దానికి శ్రీరామరాజ్యం అని పేరు. రాముడు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేశాడు. ఉత్తరాఖండ్ అంతా రాముని పరిపాలనా వైభవాన్ని చెబుతూ ఉంటుంది. ఒక గంట కొడితే బయటకు వచ్చి ఎవరికి ఏ శిక్ష వేయాలో శాస్త్రాన్ని మనసులో పెట్టుకుని చెప్పేవాడు. రామాయణం ఎక్కడ చదివినా ఆయనకు ఉన్న శాస్త్రపారంగత అర్థమవుతూ ఉంటుంది. శాస్త్రం ఆధారం చేసుకుని మాట్లాడతాడు. కొత్తగా ఒక పర్ణశాల వేసుకుంటే, అన్నయ్య పర్ణశాలలోకి వెడదామని లక్ష్మణుడు అంటే, లక్ష్మణ, ఎలా పడితే అలా కొత్తగా కట్టిన ప్రాంగణంలో బతకకూడదు, వాస్తు సమనం చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. వాస్తు పూజ చేసి ఏ ఇంట గృహప్రవేశం చేస్తారో ఆ ఇంటి యజమాని దీర్ఘాయువుతో ఉంటాడు. చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి సుఖశాంతులను, సంతోషాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని పొందలేడు. ఎందుచేతంటే
విషయం తెలుసుకోకుండా చేదస్తం అనుకుని మాట్లాడడం చాలా తేలిక. శాస్త్రం ఉత్తినే మాట్లాడదండి. అసలు చెప్పాలంటే అన్నిటికన్నా ఇల్లు కట్టుకోవడమే బహుదోషభూయిష్టమైన విషయం. ఇల్లు కట్టుకునేటప్పుడు బహుదోషాలు కలుగుతాయి, చాలా దోషాలు కలుగుతాయి. ఎందుకు అంటారేమో, ఇల్లు కట్టుకోవడం ఒక శుభప్రదంగా కట్టుకుంటున్నాం కదండి, దానికి దోషాలు అంటారేంటి అంటే, ఎంచేతంటే ఇంటికి ఒక కిటికీ కావాలన్నా, గుమ్మం కావాలన్నా ఒక చెట్టును కొయ్యాలి. ఒక్కొక్క మహావృక్షాన్ని నరికినప్పుడు దాని ప్రాణం అంత తేలికగా పోదు, చాలా కాలం ఆవహించి ఉంటుంది కదండి. రంప పెట్టి కోసి చిత్రిక పట్టి ఇంటికి తలుపులు ద్వారబంధాలు చేసి తీసుకువచ్చి పెడితే ఆ చెట్టు ఏడుస్తుంది. ఆ కారణం చేత యజమాని మొక్కకు నీళ్లు తప్పకుండా పొయ్యాలి అంటారు. తప్ప కట్టుకున్న ఇంకో చెట్టుకు నీళ్లు పోస్తున్నాడని ఆ చెట్టు సంతోషిస్తుంది. ఇక్కడ మీకు అర్థమైందో లేదో, ఒక చెట్టుని చంపేసి దాని యొక్క కర్రలను ఉపయోగించి ఆ ఇంటి యజమాని కిటికీలు ద్వారబంధాలు చేసుకుంటున్నాడు. అయితే అందుకే ఇప్పుడు అపార్ట్మెంట్లో చూడండి, మొక్కలు లేక అందరూ ఎలా పడితే అలా ఉంటూ ఉంటారు. ఈ చెట్ల యొక్క శాపం కలగకుండా ఉండాలి అంటే తప్పకుండా ఒక తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవాలి. ఈ చెట్లు నరికేసి మనం తీసుకువచ్చిన కలపతోటి కట్టుకున్న ఇంటికి అవి ఇచ్చే శాపాలు తగలకుండా ఉండడానికి కనీసం ఇంటి ముందట ఒక తులసి మొక్కను పెట్టుకుని దానికి రోజు నీళ్లు పోసి చక్కగా దాన్ని అవి మరీ గింజలు అవి వచ్చేసినట్టుగా ఉంటే శుభ్రం చేసి, మగవాళ్ళు చెయ్యట్లేదండి అంటే ఒక మగవాళ్ళని ఎవరినైనా పని వాళ్ళని పెట్టి చేయించుకోవాలి, లేదంటే దండం పెట్టుకుని మనమే తీసేయాలి. అసలు మామూలుగా తులసి దళాలు అవి కోసేటప్పుడు మగవారు చెయ్యాలంటారు. వాళ్ళు ఆఫీసులకు వెళ్ళా నీ చేదస్తాం అని విదిలేస్తే మొక్క అలా ఉండిపోతే ఎండిపోయినట్టు అయిపోతుంది కదండి. అందుకనే అసలు తులసి మొక్కలు కూడా 2 వెయ్యాలంటారు, ఒకటి నిద్రోతే ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఆ మొక్కకి నీళ్లు పోస్తూ ఉంటే ఈ చెట్టు కాస్త సంతోషిస్తుంది అనమాట. పోన్లే, నన్ను చంపేసినా ఇంకొక మొక్కను పెంచుతున్నాడు కాబట్టి యజమాని ఏమనలే అనుకుంటాడు. కాబట్టి మొక్కలకు నీళ్లు పోయకుండా యజమాని ఉండకూడదు. తాను ఐశ్వర్యవంతుడిని కదా అని ఎవరో మొక్కలకు నీళ్లు పోస్తుంటే తాను ఒక్క మొక్కకి నీళ్లు పోయకుండా ఆ మొక్కల యొక్క పువ్వులు, ఆ మొక్కల యొక్క కాయలు వాడుకోకూడదు, అది తప్పు. మట్టిని అగ్నిహోత్రంతో కాల్చకూడదు అని శాస్త్రవాక్కు. ఈ ఇల్లు కట్టేటప్పుడు పూర్వం ఇళ్ళన్నీ మట్టితో మెత్తి చేసి ఉండేవి, ఇటుకలన్న పదార్థాన్ని వాడేవారు కాదు. ఈ రోజుల్లో అవి అన్నీ సాధ్యమవుతాయా అన్నదానికి మనం చర్చించుకోలేం. కానీ మట్టిని కాల్చిన సిమెంటు ఇటుకలతో ఇల్లు కట్టుకున్నవాడు కనీసం దాని పరిహారార్థం వాస్తు పూజ చేయకపోతే అవి ఏడుస్తాయి. ఇంట్లో ఉన్నవాడికి వాడి ఏడుపు కొడితే సుఖశాంతులతో ఎలా ఉంటారండి? రాముడు అప్పుడు చెప్పాడు, చిన్న పన్నసాలైనా సరే 10 కాలాలు బతకాలి అనుకున్నవాడు వాస్తు పూజ చేయాల్సిందే అని. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా శాస్త్రం ఒక్కటే. రామాయణంలో రాముడు మాట్లాడిన శ్లోకాల నుంచి ఎక్కడైనా తన అభిప్రాయం చెప్పేటప్పుడు చిట్ట చివర ఇది ఋషిప్రోక్తం, శాస్త్రప్రోక్తం, ఆర్షప్రోక్తం, ఇలా శాస్త్రం చెప్పింది అందుకొని చేస్తున్నాను అంటూ ఉంటాడు. మాకు అనిపించి చేస్తున్నాను అనడు. రామావతారంలో ఎలా బ్రతకాలో నేర్పిన అవతారం రామావతారం. ఇన్ని చెప్పగలిగిన రాముడు 3 ముందు మాట్లాడు. ఇది రాముడు కదా మాట్లాడడు అనుకుని మనం తీసేసి మామూలుగా వినేసి ఊరుకున్నాము అంటే అది మన దోషం అవుతుంది. ఇది మనం అందరూ నేర్చుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క మనిషి రామాయణంలో రాముడు ఎక్కడెక్కడ మాట్లాడు, ఎవరి దగ్గర మాట్లాడు అనే విషయాలని మనం తప్పకుండా పాటించి తీరాలి. గురువుగారి దగ్గర ఉన్నప్పుడు నోరు విప్పి మాట్లాడు. ఎంతో అవసరమైతే అద్భుతమైన ప్రశ్న ఒకటి వేస్తాడు. చూడండి, బాలకాండలో విశ్వామిత్రుడు మురిసిపోయి అన్ని విషయాలు రాముడికి చెప్పడానికి కారణం ఆయన అడిగిన ప్రశ్నల విధానం. రామచంద్రమూర్తిని శిల్పం చెక్కినట్లుగా చెక్కాడు. రామాయణం అంతా గురువైభవమే. అంతమంది మహానుభావులు కనబడతారు. రాముడు గురువుల చేత బుద్ధి సంస్కరించబడిన వాడు కాకపోతే ఇవాల్టి రోజున కూడా పూజలు అందుకుంటున్నవాడే ఉండేవాడు కాదు. రామాయణం చదివి అర్థం చేసుకున్నవాడు చెప్పవలసింది రాముడు విష్ణువు కనుక పూజలు అందుకుంటున్నాడు అని కాదు, గురువుల చేత బుద్ధి సంస్కరించబడిన వాడు కాబట్టి అన్ని పూజలు అందుకుంటున్నాడు అని చెప్పాలి. గురువుగారిని అదే పనిగా మాట్లాడేటట్లు చేసి చెవులు దొప్పలు చేసుకుని తాను వింటాడు. అంతేగాని రాముడు ప్రశ్నలు అడిగాడు కదా అని చెప్పి మనం కూడా ఒక గురువుగారిని అంటే ఒక బ్రహ్మగారు, లేదా మనకి చూడండి ధర్మ సందేహాలు ఏమనంటే చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. మంచి మంచి ప్రవచనాలు, భక్తితో కూడిన పురాణ ప్రవచనాలు చెప్పేవాళ్ళు మనకి ఎక్కడైనా దారిలో కనపడ్డారు. కొంతమంది చూడండి, ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారే ఉన్నారు. ఒక ఏరోప్లేన్ ఎక్కుతున్నప్పుడు ఆ ఏరోడ్రమ్లోనో ట్రైన్ స్టేషన్లోనో లేకపోతే
ఆ కాకినాడలోనే ఉన్న వాళ్ళకి ఏ రైతు బజార్లోనో కూరలు కొనుక్కుంటూ, ఆయన మరి గృహస్థే కదండి, కూరలు కొనుక్కుంటూనో కనబడ్డారే అనుకోండి. ఆయన పట్టుకుని, ఏమండి మీరు ఆ రోజు రామాయణంలో అలా చెప్పారు కదా, దానికి అర్థం ఇదేమోనండి, ఇంకో చోట ఎక్కడో చదివాను, ఇది కరెక్టేనంటారా అని అడగకూడదు. ఎక్కడ సందర్భంగా అడగాలో అక్కడ అడగాలి తప్పితే, ఎక్కడ పడితే అక్కడ గురువుగారిని పిలిచేసి, నేను రాముడు ప్రశ్నలు అడిగి గొప్పవాడయ్యాడు కదా, గురువుగారిని ప్రశ్నలు అడిగినందువల్ల ఆయన పూజలు అందుకుంటున్నాడు, కాబట్టి నేను కూడా గురువుగారిని ప్రశ్నలు అడిగితే నాకు కూడా అంత గొప్ప విలువ వస్తుందేమో, అంత పేరు వస్తుందేమో అనుకుని అడిగేశారనుకోండి, ఆ గురువుగారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆయన ఆ ప్రవచనం చెప్పే సభలో ఆ స్టేజ్ మీద కూర్చుని ఉన్నారనుకోండి, అప్పుడు నీకేమైనా సంశయాలు ఉంటే అప్పుడు అడగాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ అడగకూడదు. గురువుగారిని ఎలా అడగాలో, ఎటువంటి ప్రశ్నలు అడిగితే ఏ రకంగా ఆయనకి కావలసిన విషయం తెలుస్తుంది అనే విషయాన్ని రాముడు అడిగాడు కాబట్టి, ఆయన చెప్పింది కూడా చెవులు దొప్పలు చేసుకుని తాను వింటున్నాడు. అది అడిగేసేసి తాను ఎక్కడో, ఇప్పుడు గురువుగారిని ఒక ప్రశ్న అడిగాం, పోన్లే రైతు బజార్లో అడిగితే అడిగాడులే, చెప్దాము, ఆయనకి సంశయం ఉందేమో, నాకు తెలిసిన విషయమే కదా, ఒక 5 నిమిషాలు పోన్లే అని చెప్పారే అనుకోండి సమాధానం, ఆయన శ్రద్ధగా నిలబడి ఆయన చెప్పేదంతా మన మనసులోకి ఎక్కేటట్టు, మన బుర్రలోకి ఎక్కేటట్టు వినాలి. అంతేగాని ఆయన చెప్తేదేదో చెప్తూ ఉంటే, ఈ వంకాయలు 1 కేజీ ఇవ్వు, టమాటాలు ఇంకో కేజీ ఇవ్వు అనుకుని ఈ టమాటాలు, వంకాయలు, కూరగాయలు బేరమాడుతూ ఉంటే ఆయన చెప్పేది వ్యర్థమే కదండి. కాబట్టి అది కాదు అసలు పద్ధతి అంటే. రాముడిలాగా అడగడం అంటే, రాముడు గురువుల చేత బుద్ధి సంస్కరించబడిన వాడు కాకపోతే, అంతలాగా సంస్కరించబడ్డాడు కాబట్టి రాముడు ఎంత మంచి ప్రశ్నలు వేశాడు, ఎటువంటి సమయాల్లో వేశాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఇక రెండవది ఎవరి దగ్గర మాట్లాడరు? తండ్రి దగ్గర మాట్లాడడు. ఎందుకండి, తండ్రి కూడా గురువే. ఎలా అంటే, స్నాతకం చేసినప్పుడు గాయత్రి ఇచ్చేవాడు తండ్రి కనుక తండ్రి వద్ద చాలా తక్కువగా ఆలోచించి మాట్లాడతాడు. తండ్రి చెప్పిన మాట జవదాటడు. నువ్వు అంతే కదండి, రేపు నీకు పట్టాభిషేకం చేస్తాము, ఈరోజు వెళ్ళి రేపు పొద్దున్నే రమ్మన్నాడు. సరే అన్నాడు. పొద్దున్న లేచేసరికి ఒకసారి వచ్చి నీకు పట్టాభిషేకం చేయట్లేదు, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నాడు. దానికి సరే అన్నాడు. అయ్యో నిన్న చేస్తానన్నావు, ఇవాళ చేయనంటావేంటి నాన్న, నేనంతా చాలా ఊహించుకున్నాను, సీతమ్మ తల్లితో చెప్పేశాను, చాలా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం, ఇవాళేంటి ఇలా మాట మార్చేసావు అని అడిగాడా? అడగలేదు. దానికి ఒప్పుకున్నాడు, దీనికి ఒప్పుకున్నాడు. అది తండ్రి మాట జవదాటకుండా ఉండడం అంటే. కాబట్టి ఈ రోజుల్లో ఏముందండి, ఓ సెల్ ఫోన్ కొనిస్తానో, లేకపోతే ఒక సెల్ ఫోన్ వరకు అక్కర్లేదు, చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ 5-6 ఏళ్ళు రాని పిల్లలకి ఒక బొమ్మ కొని తెస్తానులే నీకు, సాయంత్రం ఇది బాగా చదువుకో అన్నాం అనుకోండి, సాయంత్రం వచ్చేటప్పుడు తండ్రి వచ్చాడన్న, ఎప్పుడొస్తాడా అని చూస్తూ ఉంటుంది. అది తండ్రి మీద ప్రేమ కాదు, తండ్రి తెచ్చే బొమ్మ మీద ప్రేమ. తెచ్చాడా, మంచివాడు నాన్న, తేకపోతే నువ్వు తెస్తానన్నావు తేలేదని ఆ 5 ఏళ్ల పిల్లకే అంత కోపాలు, అంత అలకలు వస్తే ఇక పెద్దవాళ్ళ సంగతి ఏంటండి? నాకు వాడెవడికో ఐఫోన్ ఉంది, నాకు తెచ్చిపెట్టు అన్నాడనుకోండి కొడుకు, మనకంత స్తోమత లేదు నాన్న, మన పరిస్థితిని బట్టి ఈ ఫోన్ తీసుకో అంటే, అది తెలుసుకోవాలి. తండ్రి యొక్క స్తోమతకి మనకు అర్హులమా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నువ్వు తేలేదు కాబట్టి మంచి తండ్రివి కాదు అంటే, అది ఇక ఆ పిల్లవాడి, ఆ కొడుకు యొక్క జన్మ వ్యర్థమే, ఎందుకు పనికిరాదు. అందుకని అటువంటి దోషాలు తెచ్చుకోకూడదు. ఇక మూడవది, స్త్రీలు ఉన్న చోట మాట్లాడడు రాముడు. పురుష బలహీనత ఆడవాళ్ళు ఉన్న చోట మాట్లాడితే చాలా గొప్పవాడు అనుకోవాలని 1-2 మాటలు మాట్లాడడం ప్రారంభం అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా అంతే కదండి. ఆడవాళ్ళు అక్కడ ఉన్నారంటే అటు కేసు చూసుకుంటూనో, ఫంక్షన్లలో చాలా చోట్ల గమనించండి, పెళ్ళైన వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, కుర్రవాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కేసు చూసుకుంటూ మాట్లాడడము, అక్కడికి వచ్చేసరికి ఏవో చెప్పుకోవడం, పక్కపక్క నవ్వేసుకోవడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అసలు అది పురుష బలహీనత అనే అనుకోవచ్చు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మౌనంగా ఉంటాడు ఆయన. మాట్లాడవలసిన అవసరం లేకుండా చూసుకుంటూ ఉంటాడు. మాట్లాడవలసి వస్తే 1-2 మాటలతో సరిపుచ్చుకుంటాడు. రామాయణంలో రాముడి గురించి చెబుతూ సంతోషంతో చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. కాబట్టి రాముడి గురించి చెప్పుకుంటూ ఉండాలి అంటే ఇటువంటి విషయాలే చెప్పుకోవాలి. అంతేగాని స్త్రీలను చూసి బలహీన పడిపోయే పురుషులతోటి పోల్చలేదు. రాముడంటే రాముడే. కాబట్టి ఇంకా ఈ రామావతారంలో రాముడి యొక్క గొప్పతనాలు, రాముడి యొక్క మంచి అలవాటు, ఎన్ని గుణాలు, 16 గుణాలు ఆయనకున్నవి,
ఆ గుణాలన్నిటినీ గురించి రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః.